6 గ్యారెంటీల్లో తెలంగాణ ఉద్యమకారుల అంశం చేర్చాలన్న టీయూఎఫ్ నేత శ్రీనివాస్. హలల ఊయలపై దర్శనమిచ్చిన భద్రాద్రి రాముడు. భద్రాచలంలో వైభవంగా ఉత్తర ద్వార దర్శనం ప్రవేశం. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వైభవంగా ప్రారంభమైన దీక్షా గురు శరణ్ సేవాలాల్ పాదయాత్ర. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని శ్రీ సత్ సేవాలాల్ మందిరం నుండి దీక్షా గురు శరణ్ సేవాలాల్ పల్లకి పాదయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. శ్రీ సత్ సేవాలాల్ మహారాజ్ పల్లకి పాదయాత్రలో మహిళలు నృత్యాలతో అలంకరించారు. జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ గా దళిత సోదరుడు దుర్గం లక్ష్మీనారాయణ ఎంపిక అయ్యారు. అభినందనీయమని మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు సిటిమల్ల భరత్ కుమార్ ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలకవర్గం సభ్యులను ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులను గుర్తించి 6 గ్యారెంటీలో తెలంగాణ ఉద్యమకారుల అంశం చేర్చి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అని టీయూఎఫ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రచార కార్యదర్శి కుడిది శ్రీనివాస్ అన్నారు. టీయూఎఫ్ ప్రచార కార్యదర్శి కుడిది శ్రీనివాస్ పటేల్ 41 రోజుల అయ్యప్ప దీక్షలో 41 దేవాలయాల దర్శనం సైకిల్ యాత్ర ద్వారా కార్యక్రమం చేపట్టారు. ఇల్లందుకుంట మండలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి యాత్ర చేరుకుంది. చేసుకుంటే కూడా 10 సంవత్సరాలు పరిపాలన చేసింది కానీ ఉద్యమకాలను మాత్రం గుర్తించలేదు. గుర్తించని కేసీఆర్ కు మంచి బుద్ధి చెప్పి పక్క కూకుండా పెట్టి మంచిగా ఫామ్ హౌస్ లో మంచిగా తాకుండా కూకొని ఆయన అని చెప్పారు. మంచిగా సుఖపడతాను, బిడ్డతో బాగోతాం, కొడుకుతో బాగోతాం, వాళ్ళ సందలాలు పోని. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే దేవుళ్ళ ఆశీస్సులు అన్ని ఆయన మీద ఉండాలి. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలి. తెలంగాణ ఉద్యమకారులకు కూడా ఇచ్చిండు హామీలు. ఆ హామీలు కూడా నెరవేర్చేంత వరకు నేను ఇదే దీక్షలు ఉండి సైకిల్ యాత్ర చేసుకుంటే రోజుకొక గుళ్ళ ఇట్లనే పూజలు చేసుకుంటా, అభిషేకాలు అర్చనలు చేయించుకుంటా సైకిల్ యాత్ర చేస్తానని వేడుకుంటాను. మళ్ళా తెలంగాణ ఉద్యమకారులందరినీ గుర్తించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏమేమి మొక్కిన ఆ మొక్కులను చెల్లింపులు చేసేదాకా కూడా మళ్ళీ సైకిల్ యాత్రతోనే వచ్చి మళ్ళా చెల్లింపులు చేసుకుంటా అని మనస్ఫూర్తిగా వేడుకుంటాను దేవుళ్ళని. స్వామి శరణమయ్యప్ప. హెచ్ఎంపీవీ వైరస్ విషయంలో బెంగపడవలసిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ రవీంద్ర నాయక్ అన్నారు. వైరస్ సోకితే జలుబు, దగ్గు నమూనా సేకరించి పరీక్షించగా వైరస్ వచ్చినట్టు తేలుతుందని చెప్పారు. వైరస్ గురించి తప్పుడు ప్రచారం చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని రవీంద్ర నాయక్ హెచ్చరించారు. పాత వైరస్ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొన్న మనం డూస్ డోంట్స్లో ఇచ్చాం. వాళ్ళందరూ కూడా దయచేసి ప్రజలకు నేను ఏమి విజ్ఞప్తి చేస్తానంటే అవన్నీ ఒకసారి ఇచ్చిన వాటి ఫాలో చేస్తే మంచిది. తర్వాత ఎట్లాంటి ప్యానిక్ అవసరం లేదండి, ఎలాంటి ప్యానిక్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ అయిపోయింది. సత్తుపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. సత్తుపల్లి పట్టణంలో పర్యటిస్తున్న మంత్రి తుమ్మల రోడ్లపై చెత్తను చూసి మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగిపోయిన సీతారామును కదిలి వచ్చి గోదావరి జలాలు తుమ్ములేరు ద్వారా బేతుపల్లికి తరలిస్తానని చెప్పారు. నర్సింగ్ కాలేజీలు కూడా సత్తుపల్లిలో పెడతామని తెలిపారు. రైతు రాజ్యం, రైతులకి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. మన తుమ్మలాశ్రావు గారు స్వతహాగా ఆయన రైతు గనక, రైతుల కష్ట నష్టాలు ఆయనకు తెలుసు గనక ఆయన ఎన్నో పథకాలు, ప్రణాళికలు ఆయన మనసులో ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. దాని అమలు కృషి చేస్తూ వస్తున్నారు. మొన్ననే మనకి సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు క్వింటాకి బోనస్ కూడా అందరూ రైతులు అందుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు రైతులందరూ కూడా. ఒక్కొక్క విమానాశ్రయాన్ని కూడా కొత్తగూడెం, అదేవిధంగా పాల్వంచ ప్రాంతంలో మొన్ననే మంత్రి గారిని కూడా అడిగాను. ఈ నెలలో టీమును పంపిస్తానని చెప్పారు. భద్రాద్రి దివ్యక్షేత్రం ఇప్పుడు ఈరోజు వైకుంఠ ఏకాదశి, అక్కడి నుంచే రాముడు దర్శనం చేసుకొని కాకర్లపల్లి మీ దర్శనానికి వచ్చాం. కాబట్టి ఆ రాముడు దయ ఉన్నంతకాలం, మీకు సేవ చేసే అవకాశం ఆ భగవంతుడు కల్పించినంతకాలం మీ పొలాలకు నీరు, మీ పిల్లలకి చదువు, ఈ ప్రాంత ప్రజలకి సౌకర్యాలు అన్నింటినీ కలగలిపి సత్తుపల్లి నియోజకవర్గానికి
ఒక కీర్తి, ఒక ప్రతిష్ట ఉంది. ఇది ముఖ్యమంత్రిని అందించినటువంటి నియోజకవర్గం. వంకాయలపాటి గారు లాంటి వాళ్ళందరికీ ఈ నియోజకవర్గ చరిత్ర తెలుసు. కానీ ఆయన గారు ఛాలెంజ్ చేసిన పనులన్నీ చేసి పెట్టారు. వెంగళరావు గారి ఆపిని కూడా నేనే చేశాను. బేతుపల్లి కాలువ ఆపితే దాన్ని కంప్లీట్ చేశాం. నిన్ననే పాపం ఆ సర్వే చేసిన సీతారామయ్య గారు కూడా చనిపోతే వెళ్ళొచ్చాను. ఆ రోజు 62లో శాంక్షన్ చేశారు ఆయన సర్వే చేసి. 72లో సిద్ధారెడ్డి గారు ఇక్కడే కాకర్లపల్లి అవతలే శంకుస్థాపన చేశారు. 83లో మళ్ళీ నేను వచ్చిన తర్వాత అది కాదంటే అవునని చెప్పి నేను మొదలుపెట్టాను. దానివల్ల ఇవాళ ఎముసూరు మండలం పచ్చగా పంటలతోటి పరివిడిల్లుతుంది. వాళ్ళ పిల్లలందరూ కూడా ఇవాళ అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నారు. దోళ్ళకొత్తూరు అని ఉంది, దుమ్ము లేసేది, తాగటానికి నీళ్లు ఉండేవి కావు. అక్కడ పిల్లలందరూ మొన్న అమెరికా నుంచి వచ్చి ఒక ఐటీ కంపెనీని హైదరాబాద్లో పెట్టి నాతోటి ఓపెన్ చేయించారు. అంటే మీరు నీళ్ళు ఇవ్వటం వల్ల మా పొలాలు బండిని, మా పొలాలు బండితే మా తండ్రులు మమ్మల్ని చదివించారు. మేము ఈ రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికా వెళ్ళి సంపాదించి మళ్ళీ మేము హైదరాబాద్కి వచ్చి మన పిల్లల కోసం కంపెనీ పెడతాన్నాం అని చెప్పి ఆ కంపెనీని కూడా ఓపెన్ చేయించారు. అంటే 40 ఏళ్లలో మంచినీళ్ళకి గతి లేనటువంటి, తాగటానికి పశువులు కూడా నీళ్లు లేనటువంటి ఎముసూరు మండలాన్ని పంటలమయం చేసింది ఈ బేతుపల్లి కాలువ. దాని తర్వాత వెంగళరావు గారు శంకుస్థాపన చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేశాను. అటు సిద్ధారెడ్డి గారు చేసినా, ఇటు వెంగళరావు గారు చేసినా ఆ పనులన్నింటినీ పూర్తి చేసే శక్తి, అవకాశం ఈ నియోజకవర్గ ప్రజలు నాకు కల్పించారు. కాబట్టి మీ అందరి దయ వల్ల ఈ జిల్లాకి, రాష్ట్రానికి ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం కాకర్లపల్లి గ్రామం నాకు కల్పించింది. అందుకని కాకర్లపల్లి వాస్తవ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ సహకార సంఘ భవనాన్ని ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్ గారికి, డిసిసిబి అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తా. మీ సహకార సంఘాలు కూడా కొన్ని పెద్దగా ఉంటే కొత్తవి కూడా ఏర్పాటు చేయడానికి ఆర్డర్స్ ఇచ్చాం. మీరు కూర్చొని ఎమ్మెల్యే గారితో సంప్రదించుకొని నియోజకవర్గంలో ఇంకేమైనా కొత్త సొసైటీలు కావాలంటే అక్కడ నరసింహరావు గారు ఉన్నారు, మాజీ కృష్ణారావు గారు ఎముసూరు సొసైటీ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. మీరందరూ కూర్చొని, నరసింహరావు గారు అందరూ కూర్చొని ఏమైనా కొత్త సొసైటీలు కావాలంటే కూడా సస్టైనబుల్ సొసైటీస్కి కొత్త సొసైటీలు కూడా ఏర్పాటు చేసి రేపు వాటిని కూడా మనం గతంలో అటుకి అంత దక్షిణ అయోధ్య భద్రాచలం మురిసి మెరిసింది. మిరిమిట్లు గొలిపే వెలుగు జిలుగులు బాజా బంత్రీల సందడి నెలకొన్నది. అశేష భక్త జన సందోహంతో జగదభి రామ జానకి రామ అంటూ భక్తుల జయ జయ ధ్వనుల నడుమ శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా గావించిన తెప్పోత్సవం ఆబాల గోపాలాన్ని మైమర్పించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల మహాపుణ్యక్షేత్రం, పుణ్యతీర్థం కూడా. ముక్కోటి వేడుకల తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా ఇక్కడ వైభవంగా జరుపుతారు. ఈ ఏడాది శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయన మహోత్సవాల్లో భాగంగా సాయంకాల సంధ్యా సమయాన భద్రాచల పవిత్ర పావన గౌతమి నదీ తీరంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి జల విహార వేడుకలు కనుల పండుగగా కమనీయంగా రమణీయంగా నిర్వహించారు. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచల రామాలయంలో తొలుత వేద పండితులు ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా బంత్రీల సందడి నడుమ పల్లకీపై శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని భక్తుల జయ జయ ధ్వానాలతో ఊరేగింపుగా పవిత్ర గౌతమి నది తీరానికి తీసుకువచ్చారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ హంస వాహనంపై శ్రీ సీతారామచంద్రస్వామి వారిని కూర్చుండబెట్టి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి నదికి హారతులు ఇచ్చారు. వేద మంత్రాలను పఠించారు. విద్యుత్ కాంతులు మిరుమిట్లు గొలుపుతుండగా, గోదారమ్మ పులకిస్తుండగా, శ్రీరామ జయరామ అంటూ భక్తులు నినాదిస్తుండగా, వేదఘోష పరిమళాలు వెదజల్లుచుండగా ఆ చూడముచ్చుటైన అపురూప జంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి జల విహారం చేసిన తీరు భక్తులకు తన్మయానికి గురి చేసింది. బాణసంచా సందడి భక్తులను అలరించింది.
పవిత్ర పావన గౌతమి నదీ తీరంలో 5 సార్లు హంస వాహనంపై తిరుగుతూ వైకుంఠరాముడు సాక్షాత్కరించారు. మరోవైపు రకరకాల విద్యుత్ కాంతులతో బాణసంచా కాల్చిన తీరు భక్తులను తన్మయానికి గురి చేసింది. గోదావరి ఇసుక తిన్నెలపై కూర్చొని కన్నులారా ఈ వేడుక తిలకించిన భక్తజన హృదయాలు ఉప్పొంగాయి. శ్రీరామ జయరామ అంటూ భక్తులు చేసిన జయ జయ ధ్వానాలు మిన్నంటాయి. గోదావరి తీరం అంతా జనసంద్రమైంది. గోదావరి తీరం వద్ద ప్రత్యేక ఆకర్షణగా ఈసారి అధికారులు తీసుకున్న చర్యలు భక్తులను ఆకర్షించాయి. భక్తులపై స్వామివారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుందాం. భద్రాచలంలో వైభవంగా ఉత్తర ద్వార దర్శనం. భద్రాచలం దివ్యక్షేత్రంలో శుక్రవారం తెల్లవారుజామున నిర్వహించిన ముక్కోటి ఉత్తర ద్వార దర్శనం వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. గరుడ వాహనంపై శ్రీ రామచంద్రుడు, గజవాహనంపై సీతమ్మవారు, హనుమంతు వాహనంపై ఆంజనేయ స్వామివారు, మరికొన్ని వాహనాలపై ఆండాలు అమ్మవారు అల్వార్లను ఊరేగింపుగా ఉత్తర ద్వారం వద్ద తీసుకువచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఉత్తర ద్వారం వద్దకు చేరుకుని స్వామివారిని దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఈలోగా గల్లు గల్లుమంటూ గంటలు మారుమోగుతుండగా, బాజా భజంత్రీల సందడి, వేద పండితుల మంత్రోచ్చరణాలు మిన్నంటుతుండగా ఒక్కసారిగా ఆలయ ఉత్తర ద్వారం తెరుచుకుంది. స్వామివారిని వీక్షించిన భక్తులు తన్మయానికి లోనయ్యారు. శ్రీరామ జయరామ అంటూ భక్తులు ఆధ్యాత్మిక సంద్రంలో ఓలలాడారు. వేద పండితులు, అర్చక స్వాములు ఈ సందర్భంగా విశ్వకేశ ఆరాధన, పుణ్యవాహ వచనం, తిరువారాధన, వేద విన్నపం, శ్రీరామ సంపుటి పఠించారు. భక్తులకు హారతులు ఇచ్చారు. ఆద్యాంతం ఈ వేడుకను కనులారా తిలకించిన భక్తులు పునీతులయ్యారు. తదుపరి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లారు. ఉదయం స్వామివారి ఉత్తర ద్వార దర్శనం వేడుక జరిగింది. పవిత్ర పావన గౌతమి నదీ తీరం నుంచి తెల్లవారుజామున అర్చక స్వాములు తీర్థ బిందెను తీసుకువచ్చారు. ఆలయ సంప్రోక్షణ జరిగింది. స్వామివారికి ఆరాధన, ఆరాగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరికి బాలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, భద్రాచలం ఐటీడీఏ పీఓ బి రాహుల్, భద్రాచలం ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు, రామాలయం కార్యనిర్వహణాధికారి రామాదేవి, భద్రాచలం తహసీల్దార్ శ్రీనివాస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి అసంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తుల దర్శనం చేసుకోవడం కోసం భారీ గ్రేడ్లు ఏర్పాటు చేశారు. Please like, share and subscribe Sneha TV.